గురుగారు ఏలినాటి శనిలో ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? ఏలినాటి శనిలో గనక ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యంగా ఆ శని ప్రభావం ఉన్నటువంటి సమయంలో అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అలాగే తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించమంది శాస్త్రం. ఇంకా ఏలినాటి శని జరిగేటువంటి సమయంలో ముఖ్యంగా వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 3 నెలలకు ఒకసారి అయినా సరే నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మన భారతదేశంలో శనికి సంబంధించినటువంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మందపల్లి వంటి క్షేత్రం కావచ్చు, తమిళనాడులో తిరునల్లార్ అనేటువంటి శనికి సంబంధించినటువంటి ఆలయం కావచ్చు, మహారాష్ట్రలో శని సింగాపూర్ అనేటువంటి ఆలయాలు కావచ్చు. ఇటువంటి క్షేత్రాలని దర్శించుకుని అక్కడ నువ్వుల నూనెతో అభిషేకం వంటి చేసుకోవడం, అలాగే శనికి సంబంధించినటువంటి జపాలు చేసుకుని శనికి సంబంధించినటువంటి దానాలు వంటివి చేసుకోవడం చేత ఏలినాటి శని దోషాన్ని కొంత తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా ఏలినాటి శని జరుగుతున్నటువంటి సమయంలో ప్రతిరోజు కావచ్చు, లేదా గురువారాలు శనివారాలు కావచ్చు, దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పారాయణ చేయడం, అంటే మౌనం వ్యాఖ్యానం అనేటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం అంటే ఓం నమః కృష్ణాయ నీలాయ హికంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ మహారాజు స్వయంగా శనిని స్తుతించినటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పఠించుకోవడం చేత శని దోషాల నుండి బయటపడవచ్చు. ఏలినాటి శనిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా నల దమయంతుల కథ చదువుకోవడం, కథ వినడం, కర్కోటకుడు నలుడు దమయంతికి సంబంధించినటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని చదువుకోవడం చేత కూడా ఈ ఏలినాటి శని బాధలు, ఈతి బాధల నుంచి బయటపడవచ్చు. ఇటువంటి నియమాలు ఆచరించడం చేత ఏలినాటి శనిలో కొంత సత్ఫలితాలని పొందవచ్చు. ఏలినాటి శని ఒక అద్భుతమైన అవకాశం. ప్రతి మానవుడు తన జీవితంలో తనని తాను మార్చుకోవడానికి, ఉన్నత శిఖరాలను చేర్చుకోవడానికి, సమాజంలో ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, దాన్ని మన ఎలా ఎదుర్కొని ముందుకెళ్ళి విజయాన్ని పొందాలనేటువంటి విషయాలని ఏలినాటి శని మనకి తెలియజేస్తుంది. యముడు మన ఈ భూలోకంలో చేసినటువంటి పాపాలని మరణించిన తర్వాత దాన్ని యముడు ఎలా చూస్తాడో, బతుకున్నప్పుడు శని మన యొక్క కర్మలో చేసినటువంటి ఫలితాలని శని దాన్ని శాసిస్తాడు, దాన్ని శిక్షిస్తాడని కూడా మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి అటువంటి శని భగవాన్ యొక్క అనుగ్రహం కనుక పాత్రలను పొందినట్లయితే మనం ఆ దోషాల నుండి బయటపడి మనని మార్చుకుంటూ ధర్మబద్ధంగా ముందుకెళ్ళి శుభ ఫలితాలను పొందగలం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.